హలో అండి. చాలామంది నన్ను రీసెంట్గా మెహందీ కలిపే వీడియో చూపించమని అడుగుతున్నారు. అదేంటంటే ఎవరి అవైలబిలిటీని బట్టి, ఎవరి టైమింగ్స్ని బట్టి వాళ్ళు కలుపుకుంటారండి. కొంతమంది వేడి నీళ్ళతో కలుపుకుంటారు, కొంతమంది టీ డికాషన్తో కలుపుకుంటారు, కొంతమంది బీట్రూట్ జ్యూస్తో కలుపుకుంటారు. సో ఎవరి అవైలబిలిటీ వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది. సో ఎలా కలిపినా నా సజెషన్ అయితే ఏంటంటే, మీరు మినిమం 6 అవర్స్ అంటే నైట్ కలిపేసుకొని మార్నింగ్ పెట్టుకున్నా సరే, మార్నింగ్ స్నానం చేసే ముందు పెట్టుకున్నా సరే, లేదు మార్నింగ్ అంతా కలిపేసుకొని నైట్ పెట్టుకొని మీరు ఒక 2 అవర్స్ మినిమం మన హెయిర్కి ఉంచితే కనుక బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయండి. అంతేగాని హడావిడిగా కనుక మీరు చేసుకున్నట్టయితే, మీరు పెట్టుకున్నట్టయితే దానివల్ల యూజ్ ఉండదు. ఎందుకంటే ఒక 1 అవర్ నాన్న కూడా దాని కంప్లీట్ రిజల్ట్స్ మీరు చూడలేరు. సో 6 అవర్స్ నానితే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో నేను ఇవాళ యాక్చువల్గా మెహందీ ఎలా కలపాలి అనేది చూపిస్తాను. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలుపుకుంటూ ఉంటారు. సో యాక్చువల్ మెథడ్ మనకి పార్లర్లో ఎలా కలుపుతారో చూపిస్తాను నేను ఈరోజు మీకు. డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక 15 మినిట్స్ ఇట్లా మరగనించి వాటర్లో జస్ట్ ఒక గ్లాస్ వాటర్లో 2 స్పూన్స్ టీ పౌడర్ వేసాను నేను. ఇది ఇలా 15 మినిట్స్ మరిగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి నేను ఆ హెన్నా పౌడర్లో మిక్స్ చేస్తాను అనమాట. సో మనకి హెన్నా అనేది ఓన్లీ హెయిర్ కలరింగ్ కోసమే కాదండి, మన బాడీలో ఉండే హీట్ కూడా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ ఇచ్చింగ్ లాంటివి ఏమైనా ఉంటే మనం నిమ్మకాయ వేస్తాం కాబట్టి స్కాల్ప్ ఇచ్చింగ్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువ ఎండ ఉండడం వల్ల తలలో చెమట పడుతుంది ఎక్కువగా. సో ఎక్కువ చెమట పడితే ఇచ్చింగ్ అంటే దురదగా ఉంటుంది. సో అలాంటి ఆ దురద కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ రీగ్రోత్కి హెయిర్ హెల్దీగా ఉంటుందండి, సిల్కీగా. ఇప్పుడు ఎగ్ వైట్ కూడా యాడ్ చేస్తాం. ఎగ్ వైట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అంతా సిల్కీగా హెల్దీగా ఉంటుంది. మన హెల్త్ ఎంత అవసరమో మన హెయిర్ హెల్త్ కూడా అంతే అవసరం. సో హెన్నా అనేది 15 డేస్కి ఒకసారి కనుక మీరు అప్లై చేసినట్టయితే మీ హెయిర్ రీగ్రోత్ అవ్వడం, కొంతమందిలో స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, అవి చిట్లిపోతుంటాయి, అవి కూడా పోతుంటాయి, అవి కూడా తగ్గుముఖం పట్టడం చూస్తారు. సో హెయిర్కి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం హెన్నా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీరు హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది, ఈ డాండ్రఫ్ లాంటి కంప్లైంట్స్ ఉండవు, ఇచ్చింగ్ తగ్గుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన డికాషన్ రెడీ అయిపోయిందండి. హెన్నా కలపడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయండి. అది ఒకటి హాఫ్ స్లైస్ లెమన్, అండ్ నెక్స్ట్ ఒక చిన్న టీ గ్లాస్ డికాషన్, అండ్ ఎగ్ వైట్ అనమాట. కొంచెం ఎల్లో వచ్చేసింది తీసేటప్పుడు. సో వచ్చేసినా పర్వాలేదు, ఇది మన హెయిర్ కేర్ కాబట్టి నో ఇష్యూ. సో హెన్నా పౌడర్ మన షాప్లో చూసి ఉంటారు కదా, బజాజ్ హెన్నా పౌడర్ అనమాట. సో దీన్ని నేను నిమ్మకాయ అనేది హెయిర్కి చాలా మంచిదండి. మీరు మీకు అంత హెన్నాలో కలుపుకునే టైం లేకపోయినా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, నార్మల్గా హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఓన్లీ డాండ్రఫ్ ఉండేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఓన్లీ ఒక నిమ్మ చెక్కను తీసుకొని కొంత పెరుగులో వేసి స్కాల్ప్కి అప్లై చేసి హెడ్ బాత్ చేసినా కూడా మీ స్కాల్ప్ అనేది ఎక్కువ గ్రీజీగా అవ్వదు. అంటే చాలామందిలో ఎక్కువ చెమట పడుతుంటుంది కదా, అలా గ్రీజీగా అవ్వదన్నమాట. సో హెన్నా అన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ మిక్స్ చేస్తున్నానండి. ఇది మనకి ఇప్పుడు రైట్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మన జుట్టుకి బాగా పడుతుంది. ఎక్కువ వాటర్గా ఉండకూడదు, అలా అని ఎక్కువ ముద్దలా కూడా ఉండకూడదు. మన హెయిర్కి పట్టే రైట్ కన్సిస్టెన్సీ ఉండాలి. దీనికి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి.
హెన్నా చాలామంది ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టుకుంటారండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా బయటికి తీసి అప్లై చేసుకుంటే మీకు తల పట్టేస్తుంది. సైనస్ కానీ మైగ్రేన్ కానీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఇంకా తల పట్టేస్తుంది. హెడ్ ఏక్తో ఇంకా మీరు ఏ పని చేసుకోలేరు. సో కేర్ఫుల్. ఇది ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ స్పూన్తో కన్నా విస్క్ ఉంటే కనుక ఇది ఇంకా విస్క్ ఇట్లా అంటే కనుక ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా హెన్నా మిక్స్ చేసేటప్పుడు రైట్ కన్సిస్టెన్సీ, దీంట్లో ఇంకా ఉండలుగా ఉన్నాయి కాబట్టి నేను వేసిన డికాషన్ అనేది సరిపోతుంది. సో ఇలా పేస్ట్ చేసుకున్న హెన్నా 6 hours, మోర్ దాన్ 6 hours అయినా పర్వాలేదు, ఏం కాదు. నైట్ అంతా వదిలేసి మార్నింగ్ మనం హెయిర్కి అప్లై చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు. సో చూసారు కదండి, ఈసారి హెన్నా కలపాలి, ఎలా కలపాలి అని తెలియని వాళ్ళందరూ ఈ వీడియో చూసేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీలుంటే ఇది నా హెయిర్కి అప్లై చేసుకునే వీడియో కూడా పెడతాను.